ఇవాళ అడ్వకేట్ అయ్యారు కదా, ఈ డే సందర్భం స్పెషల్గా కట్ చేసి పెట్టండి, నేను చెప్తా. చేస్తాం. నీకు న్యాయం జరగాలి అంటే నీకు సమస్య వచ్చినప్పుడే పో, సమస్య ముదిరిన తర్వాత పోకు. ఓకే. అర్థమైందా? సమస్య ముదిరిన తర్వాత పోయినావు అనుకో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తాను నేను. భారతదేశంలో 90% ఆఫ్ ద కేసెస్ మొత్తం ఉన్నాయి సివిల్ కేసులు. ఓకే. సివిల్ కేసుల్ని నాకు కరెక్ట్ ఒక 5 సంవత్సరాల టైం ఇస్తే అసలు దేశంలో జీరో చేస్తాను నేను. ఏంటి సార్ సివిల్ కేసులు అని అడుగుతారు కదా. రెంటల్ అగ్రిమెంట్ కేసులు ఉంటాయి. రెంటల్ అగ్రిమెంట్ కేసులల్లో ఒక్కలన్నా ఓనరు ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి రెంటల్ అగ్రిమెంట్ రాయించుకుంటున్నట్టు ఎవరు రాయించుకోరు. నా జీవితకాలంలో ఇప్పటిదాకా ఒక్కొక్క రెంటల్ అగ్రిమెంట్ కూడా రాయాలి, నా సొంత తప్ప. వాళ్ళకి నచ్చిన టర్మ్స్ క్లాస్ వాళ్ళే పెట్టేసుకుంటారు, కథం ఎంటర్ అయిపోతారు, సంతకాలు పెడతారు, కథం వచ్చి కూర్చుంటారు, ఇక కథం అయిపోతుంది. రెంటల్ అగ్రిమెంట్ రాస్తానికి ఎంత టైం పడుతుంది? అది డిటిపి సెంటర్లో కానీ లేకపోతే ఆన్లైన్ నుంచి జిరాక్స్ తీసుకొని కానీ ఏదో రాసేసుకుంటారు, కథం అయిపోయేది. ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి రాసుకోవడం ఎంతసేపు అని. రెండోది ఆస్తులు కొనేటప్పుడు అగ్రిమెంట్లు. భారతదేశంలో అగ్రిమెంట్లు అనేటివి నీకు ఇప్పుడున్న కేసులల్లో 50% ఆఫ్ ద కేసెస్ అగ్రిమెంట్లకు సంబంధించినవి ఉన్నాయి. నేను నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అంత విలువైన ప్రాపర్టీ నువ్వు లైఫ్ టైంలో నువ్వు కొంటున్నావు కాబట్టి కంపల్సరీ నువ్వు ఏం చేయాలా అంటే ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకొని అగ్రిమెంట్ రాసుకొని కొనాలి. ఏ అగ్రిమెంట్ కూడా 2 పేజీలకు మించి ఉండదు. అది కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసో డిటిపి సెంటర్లో ఇచ్చో లేకపోతే ఉందో కాపీ కొట్టిన అగ్రిమెంటే ఉంటుంది. ఈ భారతదేశంలో ఏ అడ్వకేట్ చెప్పలేని ఒక విషయం ఏంటంటే, మన అగ్రిమెంట్లలో ఎంట్రీ క్లాజ్ ఉంటుంది, ఎగ్జిట్ క్లాజ్ ఉండదు. అంటే ఇద్దరు అగ్రిమెంట్లకు ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ప్రాపర్టీ కొంటున్నా, ఇంత కొంటున్నా, ఈ టైంలో ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వకపోతే ఇది ఫోర్ఫిట్ అయిపోతుంది, లేకపోతే ఇప్పుడు ఇవ్వకపోతే నేను క్యాన్సిల్ చేసుకుంటా అంతే. అంటే ఎంట్రీకి అయితే ఎట్లుంటుందో ఎగ్జిట్ క్లాజ్ కూడా అట్లా రాయాలి. ఎగ్జిట్ క్లాజ్ అసలు ఎవరు మన భారతదేశంలో రాయరు. నువ్వు ఎగ్జిట్ క్లాజ్ కనుక భారతదేశంలో అగ్రిమెంట్లో కనుక రాసినట్టు అసలు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు.